ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రభాకర్ దత్త గారు. అన్న గురించి మనమైతే హ్యాండ్ రైటింగ్ అనే టాపిక్ గురించి వచ్చినప్పుడు అయితే మనం హ్యాండ్ రైటింగ్ గురించి నేర్చుకున్నాము. చాలా విషయాలలో నేర్చుకున్నాను. నేనైతే తెలుసుకున్నాను కూడా. సో అన్న చాలా ప్రొఫెషనల్ అన్నట్టు. ఎన్నో నేర్చుకున్నారు. అసలు చాలా మందికి నేర్పిస్తున్నారు కూడా. ఇప్పుడైతే మనం మాట్లాడబోయే టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ మనం పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్కి పంపిస్తున్నాం ఇప్పుడు పిల్లల్ని. ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద, నేను ఇక్కడ ఉప్పల్లో కూడా నెక్స్ట్ న్యూయార్క్ సంథింగ్ స్కూల్ ఉంది. అలా మొత్తం చాలా అయితే మొత్తము కమర్షియల్ ప్లేస్. కానీ పిల్లలకు ఇంగ్లీష్ వస్తుందా అని అంటే మాత్రం లేదు. ఎలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్? హాయ్ సంథింగ్ ఎలా అంటే ఆ ప్రొఫెషనల్ మనం మాట్లాడడానికి ఇప్పుడు చెప్పడం రాదు, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్పిస్తున్నామండి మేము స్కూల్లో. ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటారు. కానీ మన స్టూడెంట్ నేర్చుకున్నారా, మన పిల్లలు నేర్చుకుంటున్నారా అంటే లేదు మమ్మీ, మేము స్కూల్లో మేము తెలుగులోనే మాట్లాడుతున్నాము, మేడం గారు అలానే మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. మరి అసలు స్పోకెన్ ఇంగ్లీష్కి, ఈ అమెరికన్ ఇంగ్లీష్కి ఇంకెన్నో లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంది, ఎన్ని డేస్ నేర్పిస్తారు అనేది అన్నగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అన్న స్పోకెన్ ఇంగ్లీష్ అన్న అంటే ఏంది? ఫస్ట్ నా క్లారిటీ ఇవ్వండి. ఒక ఇంగ్లీష్ అంటే సబ్జెక్ట్ అని తెలుసు, బయటికి వెళ్తే ప్రొఫెషనల్ గా మేము మీకు స్కూల్లో ఇంగ్లీష్ నేర్పిస్తలేదా, ఇంగ్లీష్ లో మాట్లాడతలేమని మా నాయనమ్మ తాత అప్పుడు అంటారు. తెలుగులో ఎప్పుడు చూసినా తెలుగులోనే మాట్లాడతావు ఏంద్రా అని అంటారు. స్కూల్లో మా స్కూల్లో నేర్పిస్తలేదు నాని, ఇలా కూడా మన పిల్లలు అంటునే వాళ్ళు. అవును, ఇది ఏందన్న అసలు? ఎందుకు చెప్తా అంటే ఒక 20 సంవత్సరాలు కింద 20 సంవత్సరాల కింద ఒక మాట చెప్పాను నేను. రానున్న రోజుల్లో తెలుగు మీడియం స్కూల్స్ మనకు కనుమరుగిపోతాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మాత్రమే ఉంటాయని చెప్పిన. కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మీద అందరికీ చాలా మంచి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా తెలుగులో ఒక ఫీలింగ్ కూడా ఉంది చాలామందికి. అది నిజం కాదు యాక్చువల్లీ, అయినా ఉంది జనాలకి. ఇది ఒక సంధికాలం అంటారు దీన్ని. సంధికాలం అంటే ఎట్లంటే తెలుగు మీడియం టీచర్లకి ఇంగ్లీషు, తెలుగు మీడియం చదువుకున్న అందరికీ ఇంగ్లీషు నేర్చుకుని మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో పాఠం చెప్పాలి. ఇది చాలా కష్టమైన పరిస్థితి ఇప్పుడు యాక్చువల్గా. ఇది సంధికాలం. ఇది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం వచ్చి స్కూల్కి వచ్చి చెప్పడం అంటే ప్రాబ్లం లేదు, కానీ తెలుగు మీడియంలో చదువుకుని మళ్ళీ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి వచ్చి చెప్పడం ఇలా గమ్మత్తులు అయినటువంటి ఏంటంటే వీళ్ళు పాపం నేర్చుకున్న ఇంగ్లీష్నే కష్టమో ఇష్టమో ఆ తెలుగు మీడియం నుంచి నేర్చుకొని వచ్చి ఇంగ్లీష్ నేర్చుకున్న ఇంగ్లీష్. మీరు చూడండి, పల్లెటూరులో ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. అవి చాలా చిన్న స్కూల్స్, ఒక 300-200 మంది, 250 మంది, 300 మంది. అక్కడ టీచర్ దొరకరు. సో తెలుగు మీడియం పిల్లలు తెలుగు మీడియం చదువుకోవటం వల్ల ఇంగ్లీష్ పెడతారు. వాళ్ళకి ఏదో వచ్చిన మాట్లాడతారు. పిల్లలు కూడా ఎట్లంటే కమ్రే గోరే, టీచర్ నాటకేమ్రే, అరే డన్ రే, హోంవర్క్ డన్ రే, ఇట్లా మాట్లాడుతుంటారు పిల్లలు. అది వీళ్ళు టీచర్ కూడా రే హోంవర్క్ నాట్ డన్నా, ఐ కిల్ యూ, ఐ ఫైట్ యూ. ఎప్పుడైతే టీచర్ ఇట్లా మాట్లాడతారో ఇట్లనే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. పాపం వాళ్ళకు కూడా నేర్చుకోవాలని భలే కోరిక ఉంటుంది. ఖచ్చితంగా రావాలని పోతే ఒక స్పోకెన్ ఇంగ్లీషు క్లాసెస్కి వెళ్తారు. ఏదో ఒక పెట్టి ట్రైనింగ్, ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు టెన్సెస్ అని స్టార్ట్ చేస్తారు. ఇది బాగా ఐ గో, యూ గో, వీ గో, హీ గోస్, షీ గోస్, దే గో, గో 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 అని నేర్చుకుంటారు. అంతా అయిపోద్ది. టెన్సెస్ వస్తాయి, మాట్లాడటం రాదు. అయితే రాదు. ఇది ఎందుకు అంటే మీరు దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వేరు, ఇంగ్లీష్ మాట్లాడడం వేరు. ఈ టెన్సెస్ తోని సంబంధం ఉండదు. టెన్సెస్ లో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటారు. ఇప్పుడు తెలుగు మాట్లాడతామమ్మా, మనం తెలుగు మాట్లాడతాం. తెలుగులో మనకి ఏం గ్రామర్ వచ్చు? మాట్లాడే గ్రామర్ లేదు, అవసరం కదా, గ్రామర్ లేదు కదా. కానీ టెన్సెస్ రాకపోయిన పర్లేదు, కానీ సెన్స్ ఉండాలి. టెన్స్లో సెన్స్ ఉండాలి. టెన్స్లో సెన్స్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఇప్పుడు చాలా వరకు అదే పిల్లలు తప్పులు మాట్లాడుతున్నారు. అయితే నేను దీనికి ఒక కారణం ఉందమ్మా. అసలు నేను ఈ ప్రొఫెషనల్ మళ్ళీ దీనికి కూడా ఒక కారణం ఉంది. మా తమ్ముడు చెన్నైలో ఉంటారు. నేను వేదిక్ మ్యాథ్స్ కూడా చెప్పేవాడిని, చెప్తుండేవాడిని. అయితే వేదగణితం చెప్తున్నప్పుడు చెన్నై వాళ్ళు పిలిచారు నన్ను. వాళ్ళు చాలా తెలియగలరు చెన్నై వాళ్ళు, మ్యాథ్స్ అంటే పిచ్చి వాళ్ళకి. నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, ఏదో ఇష్టంతో నేర్చుకున్నాను వేదిక్ మ్యాథ్స్. సరే చెప్తాను పోతే ఒక ఇంటికి పోతే వాళ్ళలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్. ఎట్లా ఒకళ్ళు 40 ఏళ్ళు, ఒకళ్ళు 30 ఏళ్ళు, ఒకళ్ళు 15 ఏళ్ళు, ఒకళ్ళు 8 ఏళ్ళు, ఇట్లా వాళ్ళందరూ ఒకే ఇంట్లో కూర్చుని బోర్డు కూడా లేకపోతే చిన్న డోర్ ఉంటే ఆ డోర్కే చాక్పీస్ పెట్టి ఆ రోజు మొత్తం చెప్పి అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి, ఇంజనీరింగ్ అమ్మాయి ఉంది అందులో. అయిపోయిన తర్వాత
హౌ ఈజ్ మై క్లాస్ అని అడిగా. క్లాస్ బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. కానీ ఆమె అమ్మ ఒకటి చెప్పింది, సార్ యువర్ లాంగ్వేజ్ స్టైల్ ఈజ్ నాట్ కరెక్ట్ సార్ అంది. లాంగ్వేజ్ స్టైల్ అంటే ఎనీ గ్రామర్ మిస్టేక్? గ్రామర్ మిస్టేక్ లేదు సార్, ఇల్లప్ప గ్రామర్ మిస్టేక్ ఇలా. ఏముందంటే రఫ్ లాంగ్వేజ్ ఉంది. ఓకే. రఫ్ లాంగ్వేజ్ అంటే నాకు రఫ్ లాంగ్వేజ్ అంటే అర్థం కాలేదు. ఫాస్ట్గా మాట్లాడాలి అని చెప్పేసి నాకు ఇంగ్లీష్ సినిమా ఎందుకు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ న్యూస్ నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ నాకు బాగానే వచ్చు కదా, రాస్తే గుర్తుపడుతున్నా, మామూలు వేరే మాట్లాడితే నేను గుర్తుపడుతున్నా, కానీ ఇంగ్లీష్ నాకు ఎందుకు రావడం లేదు అంటే కారణం ఏం తెలుసా? నేను లెజెండ్ టీవీ డైరెక్టర్ చెప్తున్నా, తెలుగు వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవడం గల కారణం తెలుగు సరిగ్గా రాకపోవడం. కరెక్ట్ అండి, అదేంటన్నా ఇప్పుడు మనం మాట్లాడేది తెలుగు కదా. కరెక్ట్. అసలు మన తెలుగు ఎంతమంది మాట్లాడతారమ్మా? మనం ఎవరైనా సరే ఒక 20 నిమిషాలు మాట్లాడి తెలుగులోనే మాట్లాడమని చెప్పండి. మనకి ఇప్పుడు చెప్తాను. జనరల్ స్పెల్లింగ్ ఏంది? GENERAL. జ్యూస్, JUIC జ్యూస్. జూ, జూ. జిరాక్స్, XEROX. చూడండి ఈ 4 జాకి ఒకసారి జి అన్నాం, ఒకసారి జే అన్నాం, ఒకసారి ఎక్స్ అన్నాం, ఒకసారి ఏది జెడ్ అన్నాం కదా. చూడండి అంటే 4 రకాలు మాట్లాడినాం. ఇప్పుడు CAT క్యాట్, KITE కైట్. రెండింటికి కాకానే వెళుతున్నాం. మరి ఎప్పుడు కే పెట్టాలి, ఎప్పుడు సి పెట్టాలి? బికాస్ తెలుగులో వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు సరిగ్గా రాదు. అంటే తెలుగు రాకపోవడం ఏంటంటే మనకి తెలుగు వాడికి ఇంగ్లీష్ నేర్పించిన వాడికి తెలుగు రాదు సరిగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు JUIC ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JUST ఉందనుకోండి, దట్ ఈస్ జస్ట్. జా తెలుగు జా పలకాలి, రెండో జా. ఇదేమో జనరల్ అన్నప్పుడు తెలుగు రావాలి. జిరాక్స్, జూ. ఇక్కడ ఫొనెటిక్స్ మేడం ఉంది, మేడం చెప్తారు. ఇప్పుడు చెప్తారు ఇక్కడ. ఇప్పుడు JUST ఎలా పలకాలి మేడం ఒకసారి చెప్పండి. ఇక్కడ 2 డిఫరెన్సెస్. బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ ST is blending it. So just. Americans they won't pronounce S. Just. Okay. Yes. So in the languages, two accents different. Brit and Americans. Konni T palakaru, konni Britishes T palakaru. Americans T palakaru. Palakaru. Britishes T palakaru. Ending lo. Okay. R colored R అంటే మనం స్టార్ట్ అయ్యేటప్పుడు R వేరే, మిడిల్ ఆఫ్ ది R వచ్చినప్పుడు సౌండ్ వేరే, లాస్ట్ లో R వేరే. ఓకే. Rat, rain, rose, rain. సో ఇది టంగ్ ఇలా ఫోల్డ్ చేసి స్టార్టింగ్ లో మిడిల్ ఆఫ్ ది వర్డ్ bossier pronunciation. Correct. అంటే 4 ఇలా పైకి 4 ఇలా పెట్టి దాన్ని ఇలా నార్మల్ గా మనం గాగ్లింగ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ గాగ్లింగ్ సౌండ్ లాగా బర్సియర్ సౌండ్ పలుకుతాం. IR, ER, OR, UR. ఎండ్ ఆఫ్ ది ఆర్ వచ్చినప్పుడు ఇవే బర్సియర్ సేమ్ సౌండ్ ఎండ్ ఆఫ్ లో రాదు. బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు కార్, బ్రదర్, ఫాదర్, సిస్టర్. సో ఆర్ వాళ్ళు ప్రొనౌన్స్ చేయాలి, కానీ అమెరికన్స్ ప్రొనౌన్స్ కార్, ఫాదర్. సో ఈ లాస్ట్ ఎండింగ్ లో ష్వా అని లెటర్. ఆల్ఫాబెట్స్ అన్ని కూడా మనకి 26 లెటర్స్, 44 సౌండ్స్. మనకి తెలుగులో అయితే 56 లెటర్స్ 56 సౌండ్స్ వస్తాయి. ఇంగ్లీష్ లో అట్లా ఉండదు, ఉంది కానీ ఉండదు అని కాదు, ఉంది కానీ మనం నేర్చుకోవాలి. ఒక్క మన ఇండియాలోనే అది నేర్పించడం లేదు. ఎట్లా అంటే ఫొనెటిక్స్ అనేది నేర్చుకోవాలి. ఫొనెటిక్స్ ఇప్పుడు అన్ని స్కూల్స్ లో ఫోనిక్స్ ఉంటాయి, ఫొనెటిక్స్ కూడా ఉంటుంది, కానీ చెప్పేటోళ్ళే లేదు. ఎట్లా అంటే ఆల్ఫాబెట్
26 లెటర్స్ లో వోవెల్స్ కాన్సోనెంట్స్ డిఫరెంట్. ఈ వోవెల్స్ నుంచి 20 సౌండ్స్ కి సింబల్స్ ఉంటాయి. సింబల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక చిన్న స్టోరీ చెప్తున్నామంటే తెనాలి రామకృష్ణ గారు కోర్టులో ఉన్నప్పుడు ఒక కవి ఛాలెంజ్ చేస్తాడు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఏంటంటే వచ్చి నేను ఎట్లా పలకడం మీరు ఎట్లా పలికినా సరే నేను రాయగలుగుతాను. మీ దగ్గర ఉన్న మీ రాజ్యంలో ఎవరున్నా సరే నా దగ్గరకు వచ్చి చెప్పమనండి, నేను చాలా పెద్ద కవిని అని చెప్తాను. అది సమస్యగా రాజుగారికి మారినప్పుడు ఆయన ఏం చేశారంటే రామకృష్ణ గారికి చెప్తాను. తెలంగాణ రామకృష్ణ గారు ఒక రోజంటే ఆలోచించి నెక్స్ట్ డే వెళ్ళి ఏం చెప్పాలి అని చెప్పేసి అందరూ అక్కడ ఉన్నటువంటి కవులందరూ కూడా అయిపోతారు, వాళ్ళందరూ ఓడిపోతారు. ఆయన వెళ్ళి ధ్రువట బాబా తలపై టోపీ రాయండి అంటే ఎలా రాయాలి? దానికి రాయడం రాదు కదా. అయితే దానికి ఒక సింబల్ మనం ఇచ్చుంటే, అంటే అప్పటి కాలంలో లేదు కానీ ఆయన రాయడం ఛాలెంజ్ కాబట్టి అది అలా వచ్చింది. స్టోరీ మామూలుగా ఫన్నీగా ఒక సింబల్ ఉంటే ఆ సింబల్ కి మనం సౌండ్ చేస్తే ఏంటో అవే ఫొనెటిక్స్. ఓకే, ఆల్ఫాబెట్ లా ఉంటాయి కానీ అవి యాజ్ ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ అనకూడదు. మనం వాటిని సింబల్స్ అన్నాం. ఎట్లా అంటే ఫొనెటిక్ సింబల్స్. ఇప్పుడు ఏ లెటర్ మనకు ఒక్కసారి ఏ అని మన యాప్ ఒక్కసారి యాపిల్ అది ఏలాగా పలుకుతుంది. అదే తెలుగులో అయితే ఆ అంటే ఆ అంటే ఆ, ఈ అంటే ఈ, ఊ అంటే ఊ అట్లా. కానీ ఇంగ్లీష్ ఎలా కాదు. యాప్, arrow, airplane, ఆ సౌండ్ వస్తుంది. ఇవి షార్ట్ సౌండ్స్, లాంగ్ సౌండ్స్. మళ్ళీ అదే ఆటో, లాఫ్, ఇదొక డిఫరెన్స్. ఏ అని ఏ ఉన్నప్పుడు ఏ సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ ఏంటి? ఏరోప్లేన్ లాంగ్ సౌండ్. టేబుల్, TABL టేబుల్, టేబుల్. డేట్, డేట్. మేక్, మేక్ అంటే లాంగ్ సౌండ్ ఏ వచ్చినప్పుడు ఏ అని. కొన్ని వర్డ్స్ పిల్లలకి డౌట్ వస్తుంది, ఇది సైలెంట్ లెటర్స్ ఏంటి, అది ఎప్పుడు సైలెంట్ పలకాలి. డౌట్, DOUBT, బి సైలెంట్. అది జనరల్ గా అందరం మనం డౌట్ అంటున్నాం. పిల్లవాడికి కూడా స్పెల్లింగ్ తెలుసు. DEBT చదువురా అంటే వాడు డెప్త్ అంటారు. అది డెడ్, బి సైలెంట్. టీకి ముందు బి సైలెంట్. ఓకే, అది వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇది నాకు కూడా చిన్నప్పుడు కన్ఫ్యూజన్. BUT పట్, CUT కట్, PUT పుట్. అయితే ఒక స్కూల్లో నేను ఇప్పుడు పట్ అన్నారు పిల్లలు. ఇలా చెప్తూ ఉన్నారు. PUT పుట్, పుట్ అది పుట్ కూడా కాదు, పుట్ సౌండ్. ఇవి ఫొనెటిక్స్. మన సౌండ్స్ కి ఇంకా పిల్లలకి నేర్చుకుంటే వీళ్ళు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేయగలుగుతారు. ఒక ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మన రీజియన్ ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఓకే మేడం, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్తాను. అంటే చెప్పాలి. ఎట్లంటే రాజమండ్రి పేరు చెప్పారు. రాజమండ్రి అంటే స్కూల్, రాజమండ్రి పోతే ఒక మంచి ప్రెస్టీజియస్ స్కూల్. ఆ స్కూల్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆ టీచరు చాలా చక్కగా అందరికి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అందరూ. ఒక మేడం వచ్చి ఆమె అంటే మనకి రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కూడా మనకి మిగులుతూ ఉంటుంది. చూడండి ఎట్లా ఆమె ఏంటంటే, ఏ చిన్న వేర్ ఆర్ యు గోయింగ్ రా, కమ్రే, డోంట్ డూ రే, డోంట్ డూ, ఏ డోంట్ డూ వర్క్, ఐ బీట్ యూ, అండర్స్టూడ్. దిస్ ఈస్ యాక్చువల్లీ సేమ్ యాజ్ దిస్ స్లాంగ్. మనకు నెల్లూరు పోతే వాళ్ళు పొలిటికల్ సైన్సో ఇదో హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫో వాట్ ద స్టేట్ ఈజో పొలిటికల్ ఎథికల్ స్పెక్యులేషన్ ఆఫ్ వాట్ ద స్టేట్ ఆర్ టు బి ఇట్లా మాట్లాడతారు. అంటే ఒక రీజనల్ సౌండ్ అనేది, రీజనల్ లాంగ్వేజ్ అనేది తెలుగులో కలుస్తుంది. మరి ఇట్లా కాదా, మరి ఇట్లా మాట్లాడితే ఇంగ్లీష్ కాదా అంటే నేను ఇక్కడ ఇది చెప్తాను. ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తెలుగుని తెలుగులోనే మాట్లాడండి, హిందీని హిందీలోనే మాట్లాడండి. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్స్ ఫస్ట్ మనకి చెప్పరు, ఎవరు కూడా ప్రొనౌన్సియేషన్ చెప్పరు. దానికి కారణం ఏంటంటే, నేను చెప్పాను కదా మేడం, ముందాక ఒకటి చెప్పాను. చెన్నైలో ఇట్లా పోయినప్పుడు ఒక పాప ఇట్లా అన్నది కదా. తర్వాత నేను 2.5 years సెట్ చేశాను ఫొనెటిక్స్ చెప్పడం కానీ. అసలు తెలియదు. 2.5 years నేను ఎంతో మందిని వెళ్ళి అడిగి, చాలామంది అడిగితే అసలు ఇంగ్లీష్ ఎట్లా అని చెప్తే
ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంతే అని చెప్పేవాడు, కానీ ఎవరు నాకు చెప్పేవాళ్ళు కాదు. తర్వాత నేను చాలా విషయాల్ని యూట్యూబ్ ద్వారా, తర్వాత క్రోమ్లోంచి, తర్వాత కొన్ని డౌన్లోడ్ చేసుకొని, తర్వాత విని, తర్వాత ఇలాగ నేర్చుకున్నాను. ఇట్లా కొంతమంది ప్రొఫెసర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటూ అయింది. మేము వర్క్షాప్ కండక్ట్ చేసినాం, ఒక 15 days వర్క్షాప్, అమెరికన్ యాక్సెంట్ అని చేసాం. ఇప్పుడు అందరూ నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంది కదా, అమెరికన్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇప్పుడు ఇండియన్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు కదా, సౌకర్యవంతంగానే ఉంది కదా, ఎందుకు మళ్ళీ వేరే భాష మాట్లాడటం అని. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి కూడా మామూలు ఇంగ్లీష్ మాట్లాడేవారు, ఆయన కూడా మామూలు ముఖ్యం, అందరికి అర్థమయ్యేది. కానీ నేనేమంటానంటే, అమెరికన్ ఇంగ్లీష్ అవసరమా, అమెరికన్ యాక్సెంట్ అవసరమా? అందరికీ అవసరం అండి. ఎందుకు అవసరం అంటే, మనకి ఇంగ్లీష్ ఉంది, బ్రిటిష్ ఇంగ్లీష్ మనం స్కూల్లో నేర్చుకుంటాం. అమెరికన్ ఇంగ్లీష్ ఎందుకంటే మన గాడ్జెట్స్, మన ల్యాప్టాప్లు, మీరు చూడండి చాలా వరకు ఇండియన్ ఇంగ్లీష్ మొత్తం కూడా అమెరికన్ బ్రిటిష్ రెండు కలిపి ఉంటాయి. ట్యాక్సీ అనేది బ్రిటిష్ ఇంగ్లీషు, క్యాబ్ అనేది అమెరికన్ ఇంగ్లీషు, మూవీ అనేది అమెరికా, సినిమా అనేది బ్రిటిష్ ఇంగ్లీషు. ఇట్లా చాలా పదాలు ఆటోమేటిక్గా మనకి రెండు కలిసే ఉంటాయి. మనకి మామూలు వేరే కంట్రీస్కి వెళ్తే, ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్తే ఒకవేళ బ్రిటిష్ ఇంగ్లీష్ ఒక మాత్రమే ఉండొచ్చేమో, అమెరికన్ ఇంగ్లీష్ మాత్రమే ఉండొచ్చు, కానీ ఇక్కడ మన ఇండియాలో మాత్రం అన్నీ కలిపి ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా మనకి అన్ని కలవడం అలవాటు మనకి అన్నీ కూడా. సో మామూలుగా ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా చాలామందికి పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్, టుడే ఐ వెంట్ టు ద క్లాస్, ఐ లెర్న్ అమెరికన్ యాక్సెంట్ ఇట్లా మాట్లాడనుకోండి, పిల్లలు చూసేవారు కూడా అరే బాగా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు అని ఫీలింగ్ ఉంటుంది. నో, యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్ లెర్నింగ్ సిస్టమ్ అనేది రాంగ్ అంటున్నాను. లెర్నింగ్ సిస్టమే రాంగ్ ఉంది, అందువల్లనే ఇట్లా అవుతుందని నేను అంటున్నాను. ఫస్ట్ నుంచి నేర్చుకునే తేడాలోనే. మరి ఫస్ట్ లెర్నింగ్ స్టెప్ మంచి లేదు అని అంటున్నారు కదా, మరి అది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఎందుకు కూడా చెప్తారమ్మా, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనకి 10th class టీచర్స్కి ఎక్కువ శాలరీస్ ఇస్తారు, నర్సింగ్ టీచర్స్ చాలా తక్కువ శాలరీస్ ఇస్తారు. ఎక్కువ వీలైనంత వరకు తక్కువ టీచర్స్ అంటే వాళ్ళకి ప్రొఫెషనల్ కాకపోతే పర్లేదు, ఒక 10th class అమ్మాయో లేకపోతే ఇంటర్మీడియట్ అమ్మాయో డిగ్రీలో అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉంటే చాలే, వాళ్ళకి అవసరం లేదు, ట్రైనింగ్ అవసరం లేదు అనే ఒక అపోహ ఉంది. ఈ ప్రైమరీ ట్రైనింగ్ కూడా ఎవరు చేసి ఉండరు పిల్లలకి. మీరు చూడండి, ఇప్పుడు ఎల్కేజీ టీచర్ ఒక పిల్లల్ని కొట్టిందని, యూకేజీ పిల్లల్ని కొట్టిందని చెప్పేసి కొట్టి దెబ్బలు తగిలి తర్వాత ఆ టీచర్కి పనిష్మెంట్ టీచర్కి ఇచ్చేదని మీకు కూడా వస్తుంటుంటాయి. చాలా ఉంటారు మీరు కదా. అయితే ఒకసారి ఒక టీచర్ కొడితే చెయ్యి ఇట్లా పెడితే వాడు పిల్లవాడు చెయ్యి తీసిస్తే ఆ పక్కన ఉన్న అమ్మాయికి పోయి కంటి తగిలితే కన్ను రక్తం వచ్చేసింది బయటికి, కన్ను పోయింది అమ్మాయికి. అంటే చిన్న టీచర్స్కి దే ఆర్ నాట్ ట్రైనర్స్, దే ఆర్ ప్రొఫెషనల్స్ కూడా కాదు, ప్రొఫెషనల్ కాదు. నేను టీచర్లకి చెప్పేది ఏంటంటే, టీచింగ్ ఈజ్ ఎ జాబ్, నాట్ ఎ జాబ్. చాలామంది జాబ్ అనుకుంటారు, ఈ జాబ్ కాదు, ఇది ఒక ప్రొఫెషన్, ఖచ్చితంగా ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చాలా వరకు చాలా ట్రైనింగ్స్ నేర్చుకోవాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ కరస్పాండెంట్స్ ఆఫ్ ద స్కూల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్కూల్స్, వీళ్ళకి ఏం చెప్తుంటే మీ టీచర్లకి బాగా ట్రైనింగ్ ఇవ్వండి. ఎప్పుడో ట్రైనింగ్ బీఈడి చేసి అయిపోయి ఉంటుంది, తర్వాత వాళ్ళకి రారు. ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తే చాలా చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంగ్లీష్ సిస్టమ్ని, అమెరికన్ ఇంగ్లీష్ సిస్టమ్ని మీకు అంటే ఒక యాక్సెంట్ సిస్టమ్ని జస్ట్ 15 daysలో మార్చేస్తారు మేడం. 15 daysలో ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, మేము నేర్పిస్తాము, నేర్పించిన తర్వాత బాగా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత నేను ఒక వీడియో చేయమంటాను, వీడియో తయారు చేయించి మళ్ళీ పెడతాను. మన దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి, మీకు పెడతాను, చూడండి, సెండ్ చేస్తాను. ఆ వీడియోస్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు సేమ్ అదే వాళ్ళు. ఎలా నేర్పిస్తారన్న మీరు? ఇప్పుడు స్కూల్లోనే ఇంత మన పిల్లలైనా సరే పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు, అంటే ఈవినింగ్ 4 వరకు మన పిల్లలు మొత్తం స్కూల్లోనే గడుపుతారు టైం అంతా. మళ్ళీ ఇంటికి వస్తూనే ఉంటారు, కొద్దిసేపు స్నాక్స్ అంటారు, మళ్ళీ ట్యూషన్ కి పంపిస్తారు ఎవరైనా పేరెంట్స్. సో పిల్లలు గడిచేది కాలం మొత్తం సగం స్కూల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఒక 15 daysలో ఎలా అనేది నేర్చుకోవచ్చు? నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, పిల్లలకి ఎంత క్యాలిబర్ ఉంటుందంటే, అసలు పిల్లలు లెర్నింగ్ సిస్టమ్లో ఉంటారు యాక్చువల్గా. అంటే వాళ్ళు నేర్చుకునే టైం వాళ్ళది ఎన్ని నేర్చుకుంటారు వాళ్ళు. అందుకని మీరు చూడండి, కొన్ని స్కూల్స్ 7 to 7 దాకా ఉంటాయి, మరి ఘోరంగా 7 to 7 దాకా ఉంటాయి స్కూల్స్. అయినా అసలు ఒక స్టూడెంట్ 7 to 7 ఎలా ఉండగలుగుతారు అనేది నాకు ఇప్పటికి ప్రశ్న. కానీ వాడు వెళ్ళగలుగుతున్నాడు, నేర్చుకోగలుగుతున్నాడు. వాడికి నచ్చితే ఎంతసేపు అయినా ఉండగలుగుతాడు స్టూడెంట్. నేను చూస్తాను, అట్లా నచ్చినప్పుడు నువ్వు చెప్పు, నేను అదే అంటాను. నచ్చితే నేను చెప్తాను, అలా చెప్తాను, మీకు భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా. ఒకసారి నేను సిద్ధార్థ హై స్కూల్ గోదావరి కనికి వెళ్ళాం, లాస్ట్ ఇయర్ సమ్మర్కి వెళ్తే
వెళ్ళినప్పుడు ఒక్కటేసారి 85 మెంబర్స్ వచ్చారు. 3 రోజులు చూసి పారిపోయాడు అందరు పిల్లలు. అయితే మారు బాగాలేకపోతే 85 మెంబర్స్ 15 డేస్ పాటు కంటిన్యూస్గా స్కూల్కి వచ్చారు, కంటిన్యూస్గా వచ్చారు. ఎంత నిండు ఎండల్లో మే నెలలో పెడితే, మే నెలలో మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే చాలామంది వచ్చారు. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ ఇన్ ద మంత్ ఆఫ్ సమ్మర్ మేడం. సమ్మర్లో ఇన్ ద మంత్ ఆఫ్ మే, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ వేడి ఉంటుంది. అప్పుడు చాలా బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ మీరందరూ కరెక్టే, సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి లేకుండా కూడా నేర్చుకోవచ్చు. 15 డేస్లో అనేది మనం క్యాంపులో హాలిడేస్ చేయొచ్చు. ఇలా కాకపోతే 1 మంత్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీడే 1 అవర్ ఇచ్చేసి 1 అవర్ ప్రాక్టీస్ చేయరు. అయితే పిల్లకి ఇష్టంతో చేస్తారు, ఇది ఇష్టం లేకపోతే చేయరు. మళ్ళీ మేము కొంచెం మనకి కొన్ని అంటే ఇది బిజినెస్ సీక్రెట్ లాంటిదని కూడా చెప్పకూడదు, చెప్తా. పిల్లలకి బాగా ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇస్తాం. తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. యూట్యూబ్లో పెట్టమని చెప్తుంటాం. తర్వాత వాట్సాప్లో పెట్టమని చెప్తుంటాం. ఇవన్నీ చెప్పటం వల్ల వాళ్ళంతా పిల్లలందరూ కూడా అందరికీ చెప్పటము చేయటం. ముఖ్యంగా వాళ్ళు పేరెంట్స్ ముందు ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి ప్రతి పేరెంట్కి ఒక ఇష్టం, నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడితే చూడాలి కదా, అంతే. అది అవకాశం ఉండదు. అయితే ఇక్కడ నేను ఈ సిస్టంలో నేర్పిస్తప్పుడు ఏమైందంటే ఎవ్రీడే ఒక స్టోరీనో లేకపోతే ఒక టైం చెప్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డాడీనే కెమెరామెన్, డాడీ కెమెరామెన్ కాబట్టి ఫస్ట్ డే ఇంట్రెస్ట్ చూపించకపోయిన తర్వాత ఆ మార్పును చూస్తాడు తండ్రి. అరే ఇంగ్లీష్ మా అబ్బాయి ఇంత బాగా మాట్లాడతాడు, మా అమ్మ ఇంత బాగా మాట్లాడుతుందని మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలాసార్లు పేరెంట్స్ కూడా నాకొద్దు నేను చేయను పో అని ఆయన చెప్పిన వాళ్ళు కూడా ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళు వచ్చిన మార్పు చూసి వాళ్ళు అది పెట్టి వాళ్ళ చుట్టాలకి పంపించి వీళ్ళకి పంపించి పెట్టుకోవడం వల్ల అది చాలా పాపులర్ అవటం. తర్వాత పిల్లలు కూడా ఇట్లా మాట్లాడాలి అంటే చేంజ్ కావాలి మేడం. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైర్, మనం చైర్ అంటాం మామూలుగా, ఇది చైర్ ప్రొనౌన్సియేషన్ చైర్ నేర్పిస్తాం ఇంటి బొమ్మలో చైర్ అనకంటే చైర్ అని అనుకోండి వేస్ట్ కదా. అయితే దానికోసం ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ అమెరికన్ ఇంగ్లీష్ థెరపీ సిస్టంలో మొత్తం కూడా చుట్టూ 360 degrees. అంటే ఎట్లా అంటే ఇక్కడ నేర్చుకోవటం, మళ్ళీ చేయటం, మళ్ళీ యూట్యూబ్స్ కొన్ని సినిమాస్ లేకపోతే కొన్ని చూడటం. సినిమా కూడా నీకు అర్థమవుతుందా లేదా, సినిమాలో ఉన్న డైలాగ్ కూడా నీకు అర్థమవుతుందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. సినిమా డైలాగ్ కూడా అర్థమవుతుందా లేదా అని. నేను మొన్న మా స్టూడెంట్ ఒక అబ్బాయి అన్నాడు, చూసి మామూలుగా ఏదో మూవీ చూస్తూ ఉన్నాడు. నేను కూడా చూస్తాను, ఏదో చిన్న షార్ట్ కన్వర్జేషన్. సార్ నాకు వీళ్ళు మామూలు మాట్లాడుతున్నారా లేకపోతే నేనేమైనా అప్డేట్ అయినా సార్, నాకు బాగా అర్థమవుతుంది అన్నాడు. అంటే లేదు నువ్వే అప్డేట్ అయినావు, వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు, ఇప్పటి నుంచి అట్లనే మాట్లాడుతున్నారు అని చెప్పాను. సో ఇట్లా ఉంటుంది ఈ సిస్టమ్. ఫొనెటిక్స్ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మన ఇంగ్లీష్ ఎట్లాంటిదంటే ఐఎమ్ కమింగ్, యూ డూ, ఐ విల్ డూ వర్క్, యూ స్టే దేర్. ఈ టెన్సెస్లో కూడా ఇంతవరకు ఉంటుంది. హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉపయోగించడం కానీ, తర్వాత ఎక్కువసేపు నేను ఒక 4 గంటల పని ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 hours ఇట్లా చెప్పడం కానీ, ఎలా చెప్పించాలో తెలియకపోవటం అనేది ఉంటుంది. దీంట్లో నేను అది కూడా మిళితం చేస్తాను. గ్రామర్ కూడా తెలిసిపోతుంది, గ్రామర్ కూడా. సో ఇలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, నేను తక్కువ టైంలో ఎక్కువ నేర్పించగలిగే శక్తి నాకు దేవుడు ఇచ్చిండు. అది ఇచ్చిందని నేను గొప్పగా ఫీల్ అవుతుంటాను. ఐ మీన్ అంబిడెక్స్ట్రస్ అంటే నేను 2 handsతో డ్రా చేయగలుగుతాను, 2 handsతో. దీని మీద నాకు యూనిక్ వరల్డ్ రికార్డు ఉంది. యూనిక్ వరల్డ్ రికార్డు ఉంది. నేను 20 సెకండ్లో గౌతమ్ బుద్ధుని గీసినందుకు గాను నాకు గిన్నిస్ రికార్డు ఉంది మేడం. ఉంది మేడం. ఎన్ని మినిట్స్ అన్న? 20 seconds. 20 seconds 2 చేతులతో. మీరు అర్థం కదా, కొంచెం షాక్ అయింది కదా. అంటే ఎట్లా అంటే చేస్తాను. ఇప్పుడు బోర్డు ఉందా, బోర్డు ఉంటే ఇప్పుడే చేపిస్తాను. బోర్డు కావాలన్నా, బోర్డు ఉంటే చేస్తాను. ఇప్పుడైతే బుద్ధుని బొమ్మ గీస్తున్నారు, అది కూడా 20 seconds లో. అందరు డ్రాయింగ్ చూడండి ఫాస్ట్ గా, విత్ 2 hands చూడండి, 2 చేతులతోని. మన లెజెండ్ టీవీలో ఫస్ట్ టైం. అయితే అన్న చూడండి అనగా. ఓకే, మై టైమ్ స్టార్ట్స్ నౌ. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8. కళ్ళు తెలుసుకుందా అన్న? ఇప్పుడు ఒక డౌట్, అంటే
అందరు ఏమంటారంటే బుద్ధుడు బొమ్మ ఇట్లనే ఉంటదా? ఉమ్. ఇప్పుడు మాకు బుద్ధుడు స్టాచ్యూ చూపేది ఉమ్. ఇట్లనే ఉంటారా? బుద్ధుడు ఇట్లే ఉండరా? ఇట్లనే ఉంటారా? లేదు అట్లేదా? అడుగుతున్నా, మీరు చెప్పండి మాకు. అది చూసి ఎవరు చూసారు అనుకో చెప్పేస్తారు ఖచ్చితంగా. చెప్తారా? అంటే ఇది ఎట్లంటే ఉమ్. ఇది గాంధార ఆర్ట్ అంటాం దీన్ని. గాంధార ఆర్ట్. గాంధార art. గాంధార ఆర్ట్ అంటే ఈ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి ఇది ఎంట్రుకలు పైకి లిక్కబడుచుకుని వస్తాయి. అది గాంధార ఆర్ట్లోనే ఉంటుంది. అది యాక్చువల్లీ ఇది గాంధార ఆర్ట్తో ఉన్నటువంటి బుద్ధుడిని మీరు కట్ చేస్తే కూడా టూ పార్ట్స్ సేమ్ ఉంటాయి. రెండు కట్ చేస్తే కూడా రెండు కూడా టూ ఉంటాయి అనమాట.